ఖమ్మం మిర్చి మార్కెట్ ను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంచానని అన్నారు. అయితే తాను బస్ స్టాండ్ ను 3 అంతస్తులో కట్టాలని అనుకున్నట్లు వెల్లడించారు. తుమ్మల మార్కెట్ ను అభివృద్ధి చేస్తే తప్ప మార్కెట్ ను తీసుకుపోయేవాడిని కాదని అన్నారు. ఆయన ఏ మట్టి గుట్టలు మాయం చేయలేదని, ఇసుక ర్యాంపులు మాయం చేయలేదని వెల్లడించారు. ఆ ఇబ్బంది చూడలేక హేమంతరావు గారు కాదండి, దీని మీద కనీసం సప్తాన్న వేపించండి, వేపిస్తే ఎడ్ల బళ్ళు కదా, మేము మార్కెట్కి వెళ్ళడానికి దగ్గరకు ఉంటుంది, 10 కిలోమీటర్ల దూరం తగ్గుద్దని చెప్పి వెంకటాపురం నుంచి మునేరు మీద సప్తా కట్టిమన్నారు. అప్పుడు 40 లక్షలతోటి కట్టించా. దాని తర్వాత జిల్లా పరిషత్ తోటి కొంత, R&B తోటి కొంత, జిల్లా మున్సిపాలిటీ తోటి కొంత కలిపి ఈ రోడ్డు కనెక్షన్ జిల్లా పరిషత్ దాకా వేశాను. వేసిన తర్వాత మధ్యలో వేరే వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఒకసారి నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేసే అవకాశం వచ్చింది. అప్పుడు మీరు అందరు అడిగారు, ప్రకాష్ నగర్ వాళ్ళు కానీ, ఆ ప్రాంతం వాళ్ళు కానీ, అవతల ముదిగండ మండలం వాళ్ళు కానీ, వీళ్ళందరూ అయ్యా ఈ సప్తా మీద వరదలు వచ్చినప్పుడు మనుషులు కొట్టుకుపోతున్నాం, చనిపోతున్నారు, మోటార్ సైకిళ్లు, ఆ వర్షం వచ్చిన 10 రోజులు 20 రోజులు కూడా మేము మార్కెట్కి వెళ్ళే అవకాశం లేదు, మాకు దీని మీద ఓవర్ బ్రిడ్జ్ కావాలి, హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని అడిగారు. నువ్వు ప్రకాష్ నగర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే ఎక్కుతానని చెప్పిన. అదేంటండి ఇప్పుడు వచ్చి శాంక్షన్ అంటే కుదరదు కదా అన్నారు. కుదురుద్ది, నేను చేసే అట్లా చాలా నువ్వు చేయాలని చెప్పిన. దాని చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎవరిని రాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోను, నాకు అవసరం లేదు, మా తాతల తండ్రి ఇచ్చిన భూమి ఉంది, దాంట్లో వ్యవసాయం చేసుకుంటా, ప్రభుత్వ భూములు నాకు అవసరం లేదు.